శ్రీకాకుళం జిల్లాలో ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఆటో డ్రైవర్గా మారి ఆటో నడుపుకుంటూ డ్రైవర్లను ఉత్తేజపరిచారు. ఆటో డ్రైవర్లు పూర్తి స్థాయిలో ప్రభుత్వంపై సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగభూషణం అందిస్తారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం దసరాకి ఆటో డ్రైవర్లకి ఆటో సేవలనే పేరుతో 15,000 రూపాయలు వారి అకౌంట్ లో వేయడం జరిగింది. అయితే ఈ రోజు ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడా కార్యక్రమానికి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనకి మొత్తం ఆటో డ్రైవర్లు ఉన్నారు. వాళ్ళు ఏ విధమైనటువంటి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు, వాళ్ళకి 15,000 ఏ విధమైనటువంటి ఆర్థిక భరోసా కల్పిస్తున్నారు ఇక్కడ ఆటో డ్రైవర్లతో మనం తెలుసుకుందాం. చెప్పండి, చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ప్రకారం మీకు అకౌంట్ ఈరోజు చేస్తూ ఉంటారు, ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ రోజు మాకు సంతోషమేనయ్యా. ఈ రోజు చంద్రబాబు నాయుడు రిలీఫ్ చేసినంత ఈ 15,000 రూపాయలు కూడా మేము సంతోషంగా మాకు ఉంది. అయితే ఏంటంటే మా ఆర్థిక బలంలో మాకు చాలా ఇబ్బంది పడుతున్నాం ఆటో డ్రైవర్లు. కానీ ఈ విధంగా ఇవ్వడం కూడా మాకు సంతోషమని, మా కుటుంబము మేము బతకడానికి మాకు జీవ పోషకర్తన మాకు చాలా సంతోషమయ్యా. ఈ మాకు ఏదైనా ఇది ప్రతి సంవత్సరం ఎట్లా జరిగితే మాకు మంచిది. మరి ఆయన ప్రతి సంవత్సరం ఉండాలి. మరి ఆయన ఉంటే కదా మాకు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఆయన మాకు ఇవ్వాలి అని మాకు చాలా సంతోషం అని ఆయన ఇచ్చింది ఇది. అయితే కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నది. ఈ నేపథ్యంలో ఆటో డ్రైవర్లకు కూడా 15,000 రూపాయలు ఇస్తామన్నటువంటి మాట ఇచ్చారు. అది ఇచ్చే మాట ప్రక్రమంలో ప్రభుత్వంపై మీరు ఏ విధమైన అభిప్రాయంతో ఉన్నారు? చాలా మంచి అభిప్రాయం సార్ ఇది. ఎందుకంటే ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా అంచెల వారీగా ఇచ్చిన మాటలు సూపర్ 6 లో భాగంగా ప్రతి ఒక్క కార్యక్రమం ఇచ్చిన మాట తప్పకుండా ఈ రోజు నెరవేర్చుకుంటూ వస్తున్నారు. రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడాను అవన్నీ పట్టించుకోకుండా ఆర్థిక వనరులు అభివృద్ధి సమకూర్చుకునేందుకు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ సారథ్యంలో కూటమి ప్రభుత్వం అన్ని విధాలా సహకారం చేస్తూ ఉంది. ఈ రోజు అలాగే బీజేపీ సహకారం కానీ పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఈ రాష్ట్రంలో స్వతంత్ర అభివృద్ధి కూడాను రాష్ట్రం ముందుకు పోతుందని చూస్తున్నాం. గతంలో మీకు చేసిన 10,000 రూపాయలు గత ప్రభుత్వం ఈ రోజు 50% అంటే 5,000 కలిపి ఈ రోజు 15,000 రూపాయలు ఇవ్వడం ఆనందదాయకం అని చెప్పి ఆటో సోదరులకు అంటున్నాం. ఇంకా ప్రభుత్వం ఆటో సోదరుల మీద చాలా రకాలుగా దృష్టిలో పెట్టుకుంటుంది. ఏ విధంగా మన రాష్ట్రంలో మనం నమ్ముకున్న మన ప్రధాని కనుక మన ఓటర్స్ కి ఏ విధంగా న్యాయం చేయాలని కంకణం కట్టుకుంటుంది ఈ కూటమి ప్రభుత్వం. ఆ విధంగా ఆటో సోదరులకు అన్ని విధాలుగా బెనిఫిట్ కి కల్పించడానికి కూడాను కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలియజేసి ఉన్నాం. అలాగే రాబో రోజుల్లో దృష్టిలో ఉంచుకొని ఆటో సోదరులందరూ కూడా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 2,90,000 మందికి ఈ రోజు ఈ కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది. ఈ రోజు 11 o'clock ప్రారంభించడం, దాంతో పాటు 345 కోట్ల రూపాయలని కేటాయించడం కూడా ప్రభుత్వం 1,000 కోట్ల రూపాయలని కేటాయించడం జరుగుతుంది. ఇది ఒక శుభ పరిణామంగా మేము ఆశిస్తున్నాం. ఇలాంటి చక్కనైన ప్రభుత్వం ప్రతి ఒక్కరు కూడా సూపర్ 6 ప్రతి భాగాన్ని కూడాను ముందుకు దూసుకుపోతుంది. ఇప్పుడు తల్లికి వందనం కానివ్వండి, అలాగే అన్న క్యాంటీన్లు కానివ్వండి, అలాగే ప్రతి విద్యార్థులకి కానివ్వండి ఉపకార వేతనాల విషయం కాకుండా తల్లికి వందనం కార్యక్రమం చేపట్టారు. అలాగే ప్రతి ఒక్కటి ఏ విషయంలో కూడాను వెనకాడుగా వేయకుండా అంచెల వారీగా మద్దతు చేసుకుంటూ వస్తున్నారు. ఈ రోజు డిఎస్ చూసాం. డిఎస్ లో ఎంతవరకు ఏ ప్రభుత్వం తీయనని డిఎస్ లు కూడాను కూటమి ప్రభుత్వం తీసింది. ప్రతి ఒక్కరు కళ్ళల్లో ఆనందం చేస్తున్నాం. ఇది ఒక మంచి ప్రభుత్వం, బెస్ట్ ప్రభుత్వం అని ఆటో సోదరులందరూ జై కూటమి ప్రభుత్వం, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. అయితే ఇప్పుడు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు కదా ఆటో వాళ్ళకి, అప్పటికిప్పుడు తేడా ఏంటో చెప్పండి. గతంలో రోడ్లు బాగోలేదు సార్, ఇప్పుడు రోడ్లు బాగున్నాయి. చంద్రబాబు నాయుడు గారు మాకు ఈ 15,000 ఇవ్వడం, ఆయన 10,000 ఇచ్చాడు, ఈయన 15,000 ఇవ్వడం మాకు ఆనందకరంగా ఉంది. ఇది ఆటోలో డ్రైవర్ తాలూకా అభిప్రాయము. పూర్తి స్థాయిలో వీళ్ళు 15,000 రూపాయలు వీళ్ళకి ఆర్థిక భరోసా కల్పించి పూర్తి స్థాయిలో వీళ్ళకి అన్ని విధాలుగా వీడియో జర్నలిస్టు శ్రీనుతో నాగభూషణ్ రావు, ప్రైమ్ న్యూస్, శ్రీకాకుళం ఆటో డ్రైవర్లు ఆటో ర్యాలీ నుంచి.